ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కారణానికే కాదు, ఏటి సూతకంలో కూడా మానకూడదు. చాలా మంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తా అంటుంటారు. నిత్య పూజ మానకూడదు. కానీ పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చేయకూడదు. కొండల మీదకి వెళ్ళకూడదు. వెంకటాచలం లాంటి క్షేత్రాలకి వెళ్ళకూడదు. తప్ప ఏటి సూతకంలో ఉన్నంత కాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరమూ లేదు. చేసి తీరాలి కూడా. కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు. ఆవు నీతితో పెట్టడం పరమశ్రేయ. ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కారణానికే కాదు, ఏటి సూతకంలో కూడా మానకూడదు. చాలా మంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తా అంటుంటారు. నిత్య పూజ మానకూడదు. కానీ పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చేయకూడదు. కొండల మీదకి వెళ్ళకూడదు. వెంకటాచలం లాంటి క్షేత్రాలకి వెళ్ళకూడదు. తప్ప ఏటి సూతకంలో ఉన్నంత కాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరమూ లేదు. చేసి తీరాలి కూడా. కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు.